ब्रह्मा विष्णु महेश्वर ब्रह्मा विष्णु महेश्वर आरती गई कोनुमा ओम जय जय गुरुदत्ता। सुर नर वंदित श्रीकर करुणाकर साई स्वामी करुणाकर साई नी गुडी मुंगिट दिव्वेलु नी गुडी मुंगिट दिव्वेलु हारति गई कोनुमा ओम जय जय गुरु साई ओम जय गुरुदेव नमो साई सद्गुरुदेव नमो ब्रह्मा विष्णु महेश्वर ब्रह्मा विष्णु महेश्वर आरती गई कोनुमा ओम जय जय गुरुदत्ता। కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి దీపారాధన ఎప్పుడు మీకు ఆర్థికంగా ఒడిదుడుకులు వస్తున్నాయి అనుకున్నా కానీ చక్కగా చేసుకోవచ్చు. జాతకరీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా ఇది అద్భుతంగా మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే దీనికి ఉపయోగపడేటువంటి వృక్షం కూడా వేప చెట్టు. ఈ వేప చెట్టు అంటే అటు లక్ష్మీదేవికి ఇటు దుర్గాదేవికి ఇద్దరికి కూడా ప్రీతిపాత్రమైనటువంటిదే. అలానే వేప చెట్టులోనే గ్రామదేవతలు ఎప్పుడు కూడా నిత్య నివాసం ఉంటారు కనుక ఇది త్వరగా మనకి సత్వరమైనటువంటి ఫలితాలను కూడా కలగజేస్తూ ఉంటుంది. ఈ వేప చెట్టు దగ్గరే 44 రోజుల పాటు ఉత్తరం వైపు వెలిగే విధంగా దీపారాధన చేయండి. ఇలా దీపారాధన చేసేటప్పుడు అందులో వేప నూనె, కొబ్బరి నూనె, విప్ప నూనె, ఆవు నెయ్యి, ఆముదం ఈ 5ంటిని కలిపి దీపారాధన చేయండి. వేప నూనె, విప్ప నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, ఆముదం ఈ 5ంటిని కూడా కలిపి దీపారాధన ఉత్తరముఖంగా వెలిగే విధంగా వేప చెట్టు దగ్గర 44 రోజుల పాటు చేయాలి. ఇంతే మీరు చేయవలసింది. ఇలా చేయటం వలన ఖచ్చితంగా స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. ఆర్థికంగా ఏర్పడుతున్నటువంటి ఒడిదుడుకులు ఏవైతున్నాయో వీటన్నిటిలో నుంచి కూడా మీరు బయట రావడానికి గాను కావాల్సిన మార్గాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా లభిస్తాయి. అటువంటి స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడానికి గాను ఉపకరించేటువంటి పరమాద్భుతమైన స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని ఈ కార్తీక మాస శుక్రవారం ఉన్నటువంటి శుభవేళ శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి దాన్ని సత్వరమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహించేటువంటి ఆ కనకదార స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. దధ్యా దయానుపమనో ద్రవిణాంబుదార అస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అనబడేటువంటి శ్లోకం ఏదైతే ఉందో కనకదార స్తోత్రంలో ఇది ప్రాణప్రదమైనటువంటి కనకదార శ్లోకానికి. ఈ కనకదార స్తోత్రంలో ఉండేటువంటి ఈ ఒక్క శ్లోకాన్ని రోజు కూడా మీరు యథాశక్తిగా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మననం చేసుకుంటూ వచ్చినట్లయితే కనుక లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ స్తోత్ర రత్నాన్ని శ్రవణం చేద్దాం. లక్ష్మీ కటాక్షానికి పాత్రులమవుదాం. దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై
नमोऽस्तु नालीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु शार्ङ्गायुधवल्लभायै नमोऽस्तु देवी भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मी कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु बुद्धि भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदानविभवानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरितोद्धरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु मान्ये మనం వివిధమైనటువంటి పూలతో ఎటువంటి పరిహారాలు పాటించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మందార పూలతో చేసుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరిహారం. ఇక్కడ మందార పూలు మనందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటివి, ఇంచుమించుగా ప్రతి వారి ఇంట్లో కూడా ఉండేటువంటి చెట్టే మందారపు చెట్టు. సమస్తమైనటువంటి దేవతలకు కూడా ప్రీతిపాత్రమైనటువంటిది. మందారము అని అంటే మనం కోరుకునేది అనుగ్రహించేటువంటిది అని అర్థం. అసలు మందార చెట్టు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే ఆ మందార చెట్టు మొదట్లో ఒక గణపతి ప్రతిమను పెట్టి రోజు నమస్కారం చేస్తూ ఉంటే చాలు, మన మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయి. మందార చెట్టు అంటే గణపతికి అంత ప్రీతి. తొండము కుడివైపుగా ఉండే విధంగా ఉండేటువంటి గణపతి ప్రతిమని కానీ, లేదా తొండం ఎడమవైపుగా ఉండేటువంటి గణపతి ప్రతిమని కానీ ఏదైనప్పటికీ కూడా ఆ మందార మూలంలో ఉంచండి. తొండం కుడివైపు ఉంటే సిద్ధ గణపతి, ఎడమవైపు ఉంటే లక్ష్మీ గణపతి, అంతే భేదం. ఉంచి రోజు నమస్కారం చేస్తుంటే మనస్సులో కోరికలు కూడా నెరవేరుతాయి.